మూర్తి గారు నమస్తే. వెంకట గురుమూర్తి గారు, అలాగే జనసేన వీర మహిళ సుజాత గారు, నమస్కారం సుజాత గారు. అండ్ వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ వెంకట గురుమూర్తి గారు, పండగ అయిపోయిన తర్వాత కొంచెం ఏదో ఒక కష్టాలు మొదలైనట్టున్నాయి. ఎందుకంటే అటు చూస్తే కృష్ణా జిల్లాలో కొలికిపొడి ప్రతి వ్యవహారంలోనూ ఏదో కెలికేసి మాటలు పట్టడం, పార్టీని బజారు కెట్టడం, దీని మీద సీఎం బాగా సీరియస్ అయ్యారట. ఏంటి సార్, ఏం జరుగుతోంది? అలాగే ఇది మరి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు అడిగితే అది పర్సనల్ ఎలా అవుతుందండి? ఆయన ప్రభుత్వం తరఫున చెప్పాడు, అడిగింది కూడా ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం తరఫునే చెప్పమన్నాడు ఆయన. దేవాదాయ శాఖ వాళ్ళని కానీ, ఈవోని కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ. ఏమంటారు? అదేం కష్టం లేదండి. ఇష్టం లేని వాళ్ళకి కష్టంగా ఉండొచ్చేమో కానీ మాకంతా సాఫీగానే ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ ఒక చోటే ఉండం. మేము కూడా ఆ సమావేశానికి, ఎందుకంటే కృష్ణా జిల్లాలో నేను కూడా ఒక చైర్మన్ కాబట్టి మాకు కూడా ఆహ్వానం వచ్చింది. మేము కూడా చాలా దగ్గరుండి చక్కగా అన్ని కూడా చూసి సంతోషపడ్డాము. మేమందరం సంతోషంగా ఉన్నాం. కాకపోతే ఇష్టం లేని వాళ్ళందరికీ కష్టంగా ఉన్నాము. దానికి మేమైతే ఏమీ చేయలేము. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు, దురదృష్టకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే ప్రమాదం జరిగినాక మరి అందరూ కూడా, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా పవన్ కళ్యాణ్ గారు అండి, అక్కడికి వెళ్తాం, అవన్నీ కూడా పరిస్థితుల్ని ఆరా తీసుకుంటాం. మరి ఏం చేయాలని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం, ఆ కుటుంబాల దగ్గరికి ఒక టీములు పంపటం, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా దగ్గరుండి త్వరితగతిన మనం పూర్తి చేసుకుంటాం జరిగింది. ఇంత చక్కగా చేసాం. ఇప్పుడు గతంలో మీరు ఒకసారి చూడండి, సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మరి తిరుపతిలో ఆ రోజున అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన పరిస్థితిలో ఆయన అట్లా వెళ్ళాడా? ఆ విధంగా వాళ్ళు కాపాడా? అదే విధంగా తిరుపతిలో కోవిడ్ టైంలో మరి గ్యాస్ అందక 19 మంది పిల్లలు చచ్చిపోయారు. మరి కొచ్చులూరు లాంచీ ప్రమాదం కావచ్చు, జంగారెడ్డి కల్తీ మద్యం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. అప్పుడు కూడా ఇప్పుడు మనకి వెళ్ళినటువంటి సందర్భం, ఆయన లోకేష్ బాబు గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భం ఏంటి? ఎన్టీ రామారావు గారి గురించి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి? ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా కలిసిమెలిసి ఉన్నారు. చక్కగా ఆ రోజున మరి అమిత్ షా గారు వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇంటికి వచ్చారు, అన్ని మాట్లాడుకున్నారు, అంతా హ్యాపీగా ఉంది, మాకేం ఇబ్బంది లేదు. సరే, ఇక లోకేష్ గారి గురించి అంటారా? ఎందుకంటే లోకేష్ గారు అనేది తెలుగుదేశం సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరి అభిప్రాయం చెప్తారు, తప్పే ఉంది దానికి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ పార్టీకి కావలసినటువంటి నాయకుడు ఆయన, రాబోయే తరంలో నాయకుడు ఆయన. ఇప్పటికే ఆయన గతంలో కూడా, అందుకనే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. వెంకట గురుమూర్తి గారు, మీరు అన్న మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, 100కి 200% ఏకీభవిస్తాను. ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సంయమనం పాటిస్తారు కాబోయే లీడర్ అని అనుకుంటారు. తప్పే ఉంది. ఒకవేళ ఆ రోజు క్షమాపణలు అడిగారు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా చూద్దాం ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు చూద్దాం, ఈయన అన్న మాటలు చూద్దాం. అడిగారు, దాని మీద సందర్భం కాదు అని మీరు అన్నారు. సందర్భం అనుకుని మీడియా అనుకుంది, తప్పే ఉంది, అడగట్లలో తప్పే ఉంది. లేదు, మేము బాధ్యత వహించాం, మనస్ఫూర్తిగా మేము క్షమాపణలు చెప్పామంటే. ఒక నిమిషం అండి గురుమూర్తి గారు, ఒక్క నిమిషం. లేదు, నిజమే, బాధాకరమైన సంఘటన. వారు అడిగారు, దానికి తగ్గట్టే తర్వాత బోర్డు రెస్పాండ్ అయింది అంటే అయిపోయేది. అదే ఆయన వ్యక్తిగతం మాకు సంబంధం లేదు టీడీపీ అంటే, టీడీపీ క్షమాపణలు చెప్పదలుచుకోలేదా? అలా క్షమాపణ చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేశాం మేము. ఎందుకంటే అది ఎవరో చేశారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ మా ముందే చేశారు. ఇవన్నీ వేరే ఏం చేయలే. దానికి ఇంత అయిపోయిన దానికి ఇంత రాధార్థం అసలు ఏదన్నా ఉందా? ఇప్పుడు అక్కడ జరిగేటువంటి ఒక్కొక్క సందర్భంలో జరిగేటువంటి సందర్భం ఏంటి, అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి? ఎక్కడన్నా ఇప్పుడు మాకంతా మేమంతా సంతోషంగా ఉన్నాం, మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. మా ఎన్డీఏ కూటమి చాలా నిబద్ధతతో వెళ్తుంది. వాళ్ళు కలిసి కట్టిగా ఏ నిర్ణయం తీసుకుని కూర్చుని మాట్లాడుకునే చేస్తున్నారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి నాయకుడు, ఎప్పుడు ఏం చేయాలనేది ఆయనకు పూర్తిగా తెలుసు. ఇందుట్లో బయట వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడితే దీనికి ఏం పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకేదో తగాదా పెట్టి సంతోషపడాలనుకుంటే ఇక అది వాళ్ళ కర్మ అన్నమాట. ఎందుకంటే మేమైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఎందుకు స్పందించారంటే ఆ రోజు సంఘటన చూసి స్పందించారు, తప్పే ఉంది. దానికి ఏమి ఎవరు కూడా ఎక్కడన్నా ఇంత పెద్ద పార్టీలో ఒక్కడన్నా పొరపాటు అని కూడా అవ్వాల. ఎందుకలేదంటే ఆ సందర్భంలో ఎవరు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి మనస్తత్వంతో మాట్లాడుతూ ఉంటారు, తప్పేం కాదు అది. కాబట్టి ఇవాళ ఆయన అడిగినటువంటిది, ఇప్పుడు అక్కడ ఘాటుగాడి ఎన్టీ రామారావు గారి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. ఏదో అయిపోయిన దాని గురించి ఎప్పుడో 10 రోజుల తర్వాత అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా.
ఇప్పుడు మేము కలిసి ఉంటే వీళ్ళకి బాధ ఏంటి? సరే మేము ఒకసారి సంతోషంగా ఉంటే వీళ్ళకి బాధ ఏంటి? ఒకసారి వెంకట మేమందరం గురుమూర్తి గారు, కలిసికట్టుగా నిర్ణయాలు ఐ డూ తీసుకుంటే అండర్స్టాండ్ వీళ్ళకి యువర్ బాధ ఆగోనీ ఏంటి? అండి, మీ వేదన నేను అర్థం చేసుకుంటా. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, రెండూ చూద్దాం ఒకసారి. నేను ఈ రోజు అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టిటిడి బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. నేను ఈరోజు రైట్, లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దామండి ఒకసారి. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ సో అది స్టాండ్. తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అందులో ఆయనేమి తడబడలేదు, ఎత్తుక్కోలేదు, మాటలు ఎత్తుక్కోలేదు, క్లియర్గా చెప్పారు. మా క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదు, మా స్టాండ్ అది కాదని. వెంకట గురుమూర్తి గారు. వాసుదేవం గారు, జరిగిన సంఘటన సమయంలో స్పందించినటువంటిది పవన్ కళ్యాణ్ గారిది. ఇది తర్వాత ఎప్పుడో ఒక కార్యక్రమం, ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో దీని గురించి అడిగారు. ఆయన కామన్ గా ఆయన ఉండొచ్చు, అంత మాత్రాన హళ్ళు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మేము అందరం కలిసి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ చిన్న చిన్న ఇంత పెద్ద దీంట్లో చిన్న ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నారని ఎక్కడన్నా కానీ స్టేట్ మొత్తం ఎక్కడైనా ఒక వాయిస్ వచ్చిందేమో చూడండి. మీరు అదెందుకు ఆలోచిస్తారు? ఆయన అన్నారు, ఎందుకన్నారు మరి? ఆయన నిజంగానే కదా, మేమందరం కలిసి ఉంటే వీళ్ళకి పద్దాక ఎందుకు అది ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ రోజున ఆయన అది అడిగింది వైసీపీ వాళ్ళు కాదండి, మీడియా అడిగింది. వైసీపీ వాళ్ళు అడగలా. అది ఎన్టీఆర్ వర్ధంతికి ఎలాగో వైసీపీ వాళ్ళు రారు, అడిగింది మీడియా అడిగింది, వైసీపీ వాళ్ళు అడగలేదు కదా. మీడియానే అడిగింది, నేను కాదంటలేదు. మీడియానే అడిగింది, నేను కాదంటలేదు. ఇప్పుడు ఆయన స్పందించారు. అసలు అప్పుడు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎప్పుడన్నా ఈ విధంగా చేశారు అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పేం లేదు. ఆ రోజు సంఘటన చూసి ఎవరికైనా బాధ ఉంటుంది కాబట్టి ఆయన అన్నారు. అన్న సందర్భంలో అక్కడ కూర్చుని అందరూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేసి ఎప్పుడు చేయని విధంగా ఆ కుటుంబాలకు కూడా ఉద్యోగం కల్పించి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇచ్చి, మరి అది ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది సరే మీరు